ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు చెప్పండమ్మా. వీరు రామ్ సీత. వీరికి మంచి జరగాలని అర్చన చేయండి. అలాగేనమ్మా. గోత్రనామాలు చెప్పండి. వశిష్ఠ గోత్రం. వశిష్ఠ గోత్రం. మీకు మా గోత్రం ఎలా? అంటే ఆ శ్రీరాముడిది వశిష్ఠ గోత్రం కదా బాబు. నీ పేరు కూడా రాముడే కదా, అందుకే అలా చెప్పాను. అయినా మీరు మా గురించి అర్చన. నన్ను చూడగానే నీ ఆత్మీయురాలిగా అనిపించానని చెప్పావు. అలాగే నాకు మిమ్మల్ని చూడగానే ఈ రామ్ నా కొడుకులా, నువ్వు నా కోడలిగా అనిపించావు. పంతులు గారు, కొన్ని అక్షింతలు ఇవ్వండి. మీరు కూడా మమ్మల్ని దీవించండి. పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించండి. ఇదేనా మీరు మాతో చేయించాలనుకున్న పని? అవును బాబు. పోటీకి వెళ్లే ముందు మీకు దేవుడి దీవెన్లు కావాలనిపించింది. మీ శిక్షణ, దేవుడి ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా గెలుస్తాను టీచర్. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. విద్యాదేవి. విద్యాదేవి అంటే సరస్వతీదేవి, చదువుల తల్లి. మీరే నాకు నాట్యం నేర్పుతున్నారు అంటే నేను నెగ్గేసినట్టే. మేము అడిగిన వెంటనే మాతో బయలుదేరి వస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను మిమ్మల్ని నా సొంత కొడుకు, కోడలు అనుకుంటున్నాను బాబు. నన్ను అండి అని పిలవక్కర్లేదు, అమ్మా అని పిలిస్తే చాలు. అలాగే అమ్మా. మీరు నాకు నాట్యం నేర్పే గురువు గారు, నేనైతే మిమ్మల్ని టీచర్ అని పిలుస్తాను. ఆ పిలుపు నువ్వు భరతనాట్యం పోటీలో నెక్కేంతవరకే సీత. ఆ తర్వాత నేనెలా పిలవమంటే అలా పిలవాలి. మీరు కొన్నాళ్ల పాటు మా ఇంట్లో ఉండాలి కదా. ముందు మీ ఇంటికి వెళ్ళి మీ లగేజ్ తీసుకుని వెళ్దాం. నా బ్యాగ్ ఇక్కడే ఉంది బాబు, వెళ్ళి తెచ్చుకుంటాను. మీరుండండి టీచర్. మీ బ్యాగ్ ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్వాలేదమ్మా, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. మనం గుడికి రావడం చాలా మంచిదైంది కదా మామా. అవును సీత, దేవుడే దారి చూపించినట్టు గుడికొచ్చాం. ఆవిడ రూపంలో నీకు మంచి గురువు దొరికింది. ప్రీతి ఉషలకు డాన్స్ మాస్టర్ వచ్చాడు, నేనెలా చేయాలా అని భయపడ్డాను. విద్యాదేవి టీచర్ నా బెంగ అంతా తీర్చేసింది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా సీత? చాలా సంతోషంగా ఉంది మామా. అంతా అనుకోకుండా జరిగిపోయింది కదా. అనుకోకుండా కాదు, పోటీలో ఎలాగైనా గెలవాలన్న నీ సంకల్పమే ఇలా జరిగేలా చేసింది. మన కోరికలో న్యాయం ఉంటే మనల్ని గెలిపించడానికి
ఈ ప్రకృతి మొత్తం సహకరిస్తుందంట. అంటే విద్యాదేవి టీచర్ ప్రకృతి అన్నమాట. ఏంటిది? నాకేదో అయిపోతుంది. అమ్మ ఆగండి, అమ్మ ఆగండి, నేను పట్టుకొస్తానమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. ఈవిడెవరో నీకు తెలుసా సాంబన్నా? తెలీదమ్మా, చూడగానే దండం పెట్టాలనిపించింది. ఈవిడ సీతకి భరతనాట్యం నేర్పించడానికి వచ్చిన టీచర్ గారు. అవునా? సాక్షాత్తు గుడిలో అమ్మవారిలా ఉన్నారు. మీరు డాన్స్ నేర్పారంటే మా సీతమ్మ పోటీలో గెలిచేసినట్టే. రండమ్మా. రండి టీచర్. ఏమైంది మహా? ఎందుకలా ఉన్నావు? ఇందాక నాకెందుకో గుండె అదిరినట్టుగా అనిపించింది. భూకంపం ఏమైనా వచ్చిందా? భూకంపమా? ఏమంటున్నావు మహా? అంటే మీకేం అనిపించలేదా? ఆహా. మరి నాకెందుకు అలా అనిపించింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.